అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, మంత్రులు పాత ఆలోచన ధోరణి వీడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేయాలని స్పష్టం చేశారు. సమస్యలతో వచ్చే బాధితులను గంటల తరబడి వేచి చూడనివద్దని ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించే విషయంలో కలెక్టర్లకు ర్యాంకింగ్స్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు. అవినీతిని ఏమాత్రం సహించబోనని, విశాఖలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు మేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, మంత్రులు పాత ఆలోచన ధోరణి వీడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేయాలని స్పష్టం చేశారు. సమస్యలతో వచ్చే బాధితులను గంటల తరబడి వేచి చూడనివద్దని ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించే విషయంలో కలెక్టర్లకు ర్యాంకింగ్స్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు. అవినీతిని ఏమాత్రం సహించబోనని, విశాఖలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు మేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఈరోజు ఏదైతే అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కొంచెం క్లాస్ పీకినట్టే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇటుపక్క కలెక్టర్లు కానీ, మంత్రులు కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి, పాత ధోరణి వీడాలి అన్నట్టు గట్టిగా చెప్పినట్టు అర్థమవుతుంది. అసలు ఏంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు కొంచెం సీరియస్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉదయం ఏదైతే జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో ఇటు కలెక్టర్లకి, అదే విధంగా మంత్రులకి క్లాస్ స్పీకర్, మీ దగ్గరికి అందరూ రావాలి, మీకోసం ఎదురు చూడాలి, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మీరు చేసిన సమయంలో పని చేయించుకోవాలన్నటువంటి ధోరణి మీ దగ్గర ఉండకూడదు, మీరంతా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, దానికి తగిన విధంగానే పనిచేయాలి, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఒక కలెక్టర్లకి, మంత్రులకి ఉదయం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకితే మధ్యాహ్నానికి పూర్తిగా కూడా అటవీ శాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష జరుగుతున్నటువంటి సమయంలో అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా మాట్లాడారు. గతంలో మేము పోలీసు విధానం కొంత ఇబ్బందికరంగా ఉంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు, కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే లేకుండా పనిచేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, మీరు కూడా కలెక్టర్ల కిందే పనిచేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కలెక్టర్లు చెప్పినా సరే కొంతమంది అధికారులు పట్టించుకోకపోవటాన్ని, అదే విధంగా ముఖ్యంగా భక్తులకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళేటువంటి సమయంలో భక్తులు అడ్డుకుంటున్నటువంటి తీరు కానీ, కలెక్టర్లు వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరినా సహకరించకపోవటం, ముఖ్యంగా ఏదైతే మొన్న శ్రీశైలం భక్తులు వెళ్లేటువంటి సమయంలో మొదట భక్తులు అడ్డుకున్నారు, తర్వాత అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చాయి, అదేవిధంగా బద్వేల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు కలెక్టర్లు చెప్పినప్పటికీ అటవీశాఖ అధికారులు కొన్ని చోట్ల సహకరించకపోవటాన్ని కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకుని ఈ రోజు అటవీశాఖ అధికారులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అటవీశాఖ అధికారులంతా కూడా అక్కడ జిల్లాల్లో కలెక్టర్ల ఆధీనంలో పనిచేయాలన్న విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి సహకరించాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. మీరు ఆ ప్రాక్టికల్ థింకింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. గ్రీన్ కవర్ పెంచే విధంగా ప్రతి ఒక్క అటవీ శాఖ అధికారి దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రజలంతా కూడా ఆహ్లాదంగా అటవీ ప్రాంతానికి వచ్చి చూసేందుకు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అడవుల్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా పెంపొందించే విధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప అలా కాకుండా గతంలో ఉన్నట్టుగాని, లేకుంటే పూర్తిగా ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా కానీ వ్యవహరిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే నేను అనేక సార్లు డిప్యూటీ సీఎం తో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం తో మాట్లాడినా సరే ఈ అటవీ శాఖ అధికారుల మార్పులు రాలేదు.
మరొకసారి డిప్యూటీ సీఎం తో కూడా ఈ విషయం మీద మాట్లాడతానంటూ చంద్రబాబు నాయుడు నేరుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మరో పక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ చేసేటువంటి సమయంలో ప్రైవేట్ ల్యాండ్ ఏది, అటవీ ల్యాండ్ ఏది, అదే విధంగా ఒక పక్క దేవాదాయానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయనే దాని మీద విడివిడిగా జాగ్రత్తగా క్లాసిఫికేషన్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా వ్యవహరించట్లేదు. ముఖ్యంగా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏదేమైనప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి జరగాలంటే అవన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులోకి తీసుకురావాలి. దానికి రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి స్పీడ్ కు తగిన విధంగా అటవీ శాఖ అధికారులు కూడా సహకరించాలి. అలా సహకరించకపోతే అలాంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా మాట్లాడారు. మరొక పక్క జూనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్లకు పూర్తి స్థాయిలో కూడా సహకరించాలి. సీనియర్లు కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా ముందుకు తీసుకువెళ్తున్నాం కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉందంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశంలో మాట్లాడారు. ఏదేమైనప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ అటవీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు నొక్కి చెబుతూనే మరోపక్క అధికారులు కూడా దానికి తగిన విధంగా సహకరించాలి. అలా సహకరించకపోతే అలాంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదంటూ కూడా చాలా కఠినంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ ఒక పక్క ఈ రోజు ఉదయం కలెక్టర్ల మీద, మంత్రుల మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నానికి అటవీ శాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం లా అండ్ ఆర్డర్ మీద కూడా సమీక్ష ఉంది. అక్కడ కూడా జిల్లా ఎస్పీలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు కొంత సీరియస్ గానే ఉండేటువంటి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల ఏదైతే ఇటు సంబంధిత శాఖల అధికారులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం మీద కూడా చంద్రబాబు నాయుడుకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా కొన్ని జిల్లా కలెక్టర్లకి ఏదైతే ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించి కానీ, లేకుంటే రాజమండ్రిలో పాల కల్తీకి సంబంధించి కానీ, అదేవిధంగా శ్రీకాకుళంలో డయేరియాకి సంబంధించి కానీ ఆశించిన స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పనిచేయనప్పుడు కలెక్టర్లు ఎందుకు దాని విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోవట్లేదు, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దాని మీద ఎందుకు పట్టు కోల్పోతున్నారంటూ కూడా కొన్ని సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకొని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే విధంగా వారంలో 2 రోజులైనా సరే ప్రజల్లో ఉండే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. రైట్ 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 నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.